కులాలోళ్ళు ఉదయం అంతా తిట్టుకుంటారు. మొన్న ఒక దాంట్లో చూసారు మీరు సోషల్ మీడియాలో, అసెంబ్లీలో పొట్టు తిట్టుకున్నారు. మనం నిజంగానే నమ్మినాం. కానీ సాయంత్రం చూడగానే సోషల్ మీడియా చూడు ఒక ఆయన మీద ఒక ఆయన చేసి నవ్వుకొని ముచ్చట చెప్పుకుంటున్నారు. నేను అంటున్నా, అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్ర కులాలోళ్ళు ఇవాళ వాళ్ళ శరీరాలు మాత్రమే వేరు. సుమా గుర్తుపెట్టుకోండి, అగ్ర కులాల శరీరాలు మాత్రమే వేరు, వాళ్ళ ఆత్మలంతా ఒకటే, వాళ్ళ ఆత్మలంతా ఒకటే. అందుకోసమే నేను చెప్పిన మున్సిపల్ ఎన్నికల్లో రెడ్డి రావుల పాలనను పాటరేస్తేనే తెలంగాణ రాష్ట్రం విముక్తి జరుగుతుంది. రెడ్డి రావుల వాళ్ళ ఆధిపత్యాన్ని బొందబెడితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ఒక కుమ్మెర సంఘటనే కాదు, ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న మీద కూడా ఒక తొలి బహుజన చక్రవర్తి అమ్మ కళ్ళమ్మితేమొస్తుంది, తాళ్ళెక్కితేమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, రాజాయి రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి ఒక సర్దార్ సర్వాయి పాపన్నను మొఘలుల పేరుతోటి మొఘల సామ్రాజ్యం ఆయన హత్య చేసి భయపడి ఆయన తలను తీసి గోల్కొండ కోట కట్టింది. అక్కడి నుంచి మొదలుకుంటే మీ బతుకమ్మ ఆడిచ్చారు. వాళ్ళు చేసిన దుర్మార్గాలు మామూలు లేవు. ఎప్పుడో మన తాతల కాలంలో చేసిరంటే మనం విన్నాం. కానీ ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా కుమ్మర గ్రామంలో సంఘటన మనం చూసినాం. మొన్న నిజామాబాద్ లో వీడీసీల పేరు మీద మన కులాలను బహిష్కరిస్తూ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని చెప్పి అగ్ర కులాలు కొత్త అవతారం ఎత్తుతున్నారు. మేము అగ్ర కులాలను వెలగొట్ట బాగుండదని చెప్పి వీడీసీ అని, మా సత్యమన్నది నిజామాబాద్ లో పుట్టి పెరిగిన ఆయనే, ఆ నిజామాబాద్ లో బీసీ కులాలని బహిష్కరణ చేశారు. ఆలేరు ప్రాంతంలో గౌళ్లను కూడా ఇవాళ సాంఘిక బహిష్కరణ చేశారు. రజకులని ఎన్నో చోట్ల సాంఘిక బహిష్కరణ చేశారు. మన మంగళోళ్ళని, మన కుమ్మరోళ్ళని, సబ్బండ కులాలను బహిష్కరణ చేస్తారు. మనం ఏం చేయాలి? మనం అందరినీ బహిష్కరణ చేస్తారు. ఇప్పుడు బీసీ కులాలలో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ కులాల బహిష్కరణ చేస్తారు. మనం అందుకనే ఇందిరా పార్క్ నుంచి ఒకటే ఒక పిలిపియాలి, బిడ్డ మీరు మమ్మల్ని బహిష్కరణ చేస్తారు కదా, ఈ రోజు నుంచి మీకు ఓటు వేయకుండా మేము బహిష్కరణ చేస్తామని చెప్పి పిలుపు అందుకోవాలి. ఓటు మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేస్తే, మమ్మల్ని కుల బహిష్కరణ చేస్తే 90% ఉన్నటువంటి మేము జట్టు కట్టి ఒక తీర్మానం చేసుకుంటాం. రెడ్డి రావు అంటోనికి జన్మతల తర మన ప్రాణం ఉన్నంత వరకు ఓటు బహిష్కరణ చేస్తామని నిర్ణయం తీసుకుంటే ఇవాళ మళ్ళా కుమ్మర సంఘటన జరుగుతుందా? ఇవాళ ఎక్కడికో సామెత ఉండే, ఇవాళ వాడు వీడు ఒక్కటైతే నన్ను ఎట్ట కొడతావని నేను వాని పేరు ఎందుకు చెప్పి గొప్పగా చెప్పాలని మాటలు చెప్తానండి. వాడంతా ఊరికి వెళ్ళేటోడు నావాడే, ముందు హైదరాబాద్ ఉన్నోడు నావాడే, వాడు వీడు నా పట్ట అయితే ఎట్టెట్ట కొడతారో కొట్టడం మావన్నట్టు వాళ్ళు ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి మనోడే, అంతకుముందు ఉన్న కేసీఆర్ మనోడే, పరిపాలించేటోడు మనోడే, కాబట్టి ఎవడేం చేస్తారని చెప్పి అరెస్ట్ చేస్తలేరు. నేను అంటున్నా, పోలీసు దేశంలోనే మన డీజీపీ గారు చెప్తారు, పోలీసు వ్యవస్థ తెలంగాణ అనేది 29 రాష్ట్రాల నెంబర్ 1 అట. 29 రాష్ట్రాల నెంబర్ 1 అయితే ఇవాళ 3 పట్టుకున్నాం. ఇంకా 5 మంది దొంగలు ఎక్కడ పోయి, ఇంకా 5 మంది రెడ్లను ఎందుకు పట్టుకుంటలేవు? కాబట్టి డీజీపీ గారు దీని మీద సమాధానం చెప్పాలి. ఎందుకు పట్టుకుంటలేదంటే పోలీసు వాళ్ళే వాళ్ళ కేసు రూములు బుక్ చేసి అయ్యా దొర పటేల సారు అని చెప్పి మిమ్మల్ని ఏం పట్టుకో, బీసీల మీద దాడులు చేయొచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు, అత్యాచారాలు చేయొచ్చు, భవిష్యత్తులో కూడా ఎవడేమైనా చేయొచ్చు పట్టుకుని ఇవాళ గొర్రెల కాడ కొండల పుల్లతోటి సింహాల సాహసంతో తోడేళ్లతోటి సాహసం చేసి ఇంత గొడ్డల చిప్ప పట్టుకుని కొండ కోనలు ఉంటాడు.
గొల్లకు వాళ్ళకున్న ధైర్యం ఎవరికైనా ఉందా? అదేవిధంగా గౌడన్నలు ఆకాశాన్ని గుర్తు పెట్టుకోండి. ఏంది చెప్పాలి? మీరు బీసీలు మేము గాంధీ తాతనం కాదు బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేము గాంధీ తాతనం కాదు. ఎందుకు గాంధీ తాత అంటున్నంటే, గాంధీ ఏమన్నాడు? ఒక చెంప కొడితే ఇంకో చెంప ఇప్పటి నుంచి ఒక్కొక్కని ఈపులు మోతమవుతాయి. చింతమరిగా తీసుకొని ఒక్కొక్కని ఏ బీసీ కులాల మీద శాఖలు గాని మంగళలు గాని సంచార జాతులు గాని బీసీ కులాల మీద ఎవడన్నా దాడులు చేస్తే చింతబరిగా తీసుకొని వారి ఒళ్ళు ఊరమయ్యేదాకా కొట్టడానికి అది ఆత్మగౌరవంతో పోరాడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం మన తాతను కొట్టిని అయిపోయి మన తాత సపోర్ట్ చేయడా, మన తండ్రిని కొట్టిని తండ్రిని సపోర్ట్ చేయడా. ఇప్పుడు కూడా స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళయ్యా మనను సపోర్ట్ చేయకపోతే ఎట్లా ఉంటాం? బీసీల జోలికి వస్తే ఎవరిని వదలమనే విధంగా మనం ముందు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మనం పోరాటం చేస్తే ఆంధ్రప్రదేశ్ లో బీసీ రక్షణ చట్టం అని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిండు. చంద్రబాబు నాయుడు కూడా ఇంకా ఊగిసలాడుతున్నాడు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి బీసీ రక్షణ చట్టం తెస్తావా, గద్దె దిగుతావా అని చెప్పి రేపటి నుంచి బీసీ సమాజం ఉద్యమం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఇవాళ నేను అంటున్నా బైసాపు జరాగే బైసాపు జరా. ఎందుకంటే మీరు ఒకరు గుర్తు పెట్టుకోండి. చాకలలో కుల బహిష్కరణ అన్నారు, మంగళంలో కుల బహిష్కరణ అన్నారు. ఎక్కడ ఏ గ్రామంలో అయినా రెడ్డోళ్ల బహిష్కరణ ఉన్నదా? మీరే చెప్పాలి. రెడ్డి కులస్తుల బహిష్కరణ ఉన్నదా? లేదే. కమ్మ కులస్తుల బహిష్కరణ ఉన్నదా? లేదే. విలమ కులస్తుల బహిష్కరణ ఉన్నదా? లేదే. కోరుటోళ్ల కులస్తుల బహిష్కరణ ఉన్నదా? లేదు. మరి ఆ కులాల బహిష్కరణ ఉన్నది కానీ మన కులాల బహిష్కరణ ఉంటది. ఎట్లా ఉంటది మన కులాల మీద? ఎందుకుంటది? మనం ఐక్యంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అందుకనే సమస్య వచ్చినప్పుడు సత్యమని చెప్పాడు, మనం అందరం ఐక్యం కావాలి. అన్నదమ్ముల లెక్క బీసీ నాయకుల మధ్య ఒక కుటుంబంలో సొంత అన్నదమ్ముల మధ్య కూడా చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి బీసీ నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉండొద్దు. ఇవాళ తొక్కుడు బేరం పెడితే ఉద్యమం చేస్తే అందరం ఒక్కటి కావాలి, అందరం ఒక్క దగ్గర రావాలి. ఎవరైతే మనని అంచనాలు చూస్తున్నాడో, ఎవరైతే మనని కుల బహిష్కరణ చేస్తున్నాడో వాడిని పాతర పెట్టేదాకా మనం అందరం ఒక్కటై జట్టు కట్టాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా ఉన్న సంఘటన ఇంతకుముందు నేను కారులో వచ్చేటప్పుడు ఇక్కడ వేదిక మీద మాట్లాడారు. దిశ అని ప్రియాంక రెడ్డి చనిపోతే దిశ చట్టం తెచ్చారని నేను అంటున్నా. ఇవాళ పాలన వాళ్ళని ఉన్నది కాబట్టి, అధికారం వాళ్ళని ఉన్నది కాబట్టి ఆ చట్టం తీసుకొచ్చారు. మన కుమ్మర ఘటనకు మరి ఈ చట్టం తీసుకురావాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇట్టే ధర్నాలు చేసుకుంటూ పోతే కాదు. 2029లో 100% బీసీల రాజ్యం వస్తే మనం కూడా మన చట్టాలు తీసుకొని ఇవాళ బహిష్కరణ వాళ్ళు రావాలని దరఖాస్తు చేసుకొని మీరు తమిళనాడులో చూడండి. స్టాలిన్ ఏమన్నారు తెలుసా? తమిళనాడులో స్టాలిన్ ఏమన్నాడు? అగ్ర కులాలకు వాళ్ళ జనాభా ప్రకారం 8% మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇచ్చామన్నాడు. మొన్న ఒక ఆయన కుసుమ కుమార్ అన్నట్టు ఆయన మొత్తం పేపర్లలో యాడ్లు ఇచ్చింది. మొత్తం పేపర్లలో యాడ్ ఇచ్చి ఇవాళ కమ్మూలం మేము ఇంత శాతం ఉన్నాం, కమ్మ మహాసభ పెట్టుకుంటామని చెప్పి తమిళనాడులో పెట్టుకొని ఆయన ఇచ్చే మీటింగ్ పెట్టి కుసుమ కుమార్ అన్నట్టు ఆయన తెలంగాణ ఆయన కమ్మ ఆయన ఒక మీటింగ్ లో ఆయన ఏమని చేసింది తెలుసా? మేము తమిళనాడులో మమ్మల్ని రాజకీయంగా అంగదొక్కుతున్నారు, మాకు మంత్రివర్గంలో 8% కావాలి, ఎమ్మెల్యేల్లో 15%
ఇది 30% కావాలి ఉద్యోగం చిప్పబట్టుకొని అడుక్కుంటున్నారు తమిళనాడులో. ఇక్కడ కూడా మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళం ఇయ్యాలి, మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళం ఇచ్చే స్థాయికి రావాలి. మైనార్టీగా ఉన్నటువంటి ఈ పీకల శాతం లేనటువంటి వాళ్ళు అయ్యా భిక్షాందేని అడుక్కోవాలంటే మనం అందరం ఒక్కటి కావాలి అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. నేను చివరిగా చెప్తున్నా ఇవాళ ఇంత ముందు కంటే మీరు బీసీల మీద ఏం చేసినా నడిచింది, ఇంత ముందు కంటే బీసీలకు ఏమి ఇవ్వకుండా నడిచింది, బీసీలను మోసం చేసినా నడిచింది, బీసీలకు ఏదైనా చేయొచ్చని మీకు ఒక భావన ఏర్పడింది. కానీ ఈ రోజు ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. బీసీల రాజకీయ శకం ఆరంభమైంది. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఉద్యమాలు అయిపోయినాయి, మొత్తం సర్వ ఉద్యమాలు. ఏమైనా చివరికి మావోయిస్టులు కూడా వచ్చి డీజీపీ దగ్గర మొత్తం సరెండర్ అయిపోయింది. తెలంగాణ రైతాంగ సాయుధపోవడం అయిపోయా, తెలంగాణ తొలిదేశ ఉద్యమం అయిపోయా, తెలంగాణ మలిదేశ ఉద్యమం అయిపోయా, నక్సలైట్ల ఉద్యమం కూడా మొత్తం అయిపోయింది. ఇక మిగిలింది ఏముంది? నేను అంటున్నా, కుంభవర్షం కురుస్తుంటే వెనక కోట కుండ బోర్లించుకొని కూర్చుండట, మొత్తం కుంభవర్షం కురుస్తుంది, కుండ బోర్లించుకొని మంచి కూర్చుండట. ఏందని ఆయన అంటే నా కుండ నిండాలన్నదట. అరే నువ్వు కుండ బోర్లించుకుంటే నింతావురా, కుండ అసలు బోర్లించుకోకు, నువ్వు కుండను రెడీగా పెట్టు, 2 నిమిషాలు నింతారట. ఇప్పుడు మొదలైంది బీసీల రాజకీయ యుద్ధం, మొదలైంది బీసీల రాజకీయ శకం ఆరంభమైంది. ఎవడన్నా వస్తే బీసీల రథ చక్రాల కింద తొక్కుకుంటూ ఓడే తప్ప ఆగేది లేదు అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. 2029లో పొత్తులు ఎట్లుంటాయో తెలుసా? చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇప్పటిదాకా మీరు చూడు, టిఆర్ఎస్ పార్టీ మాకు సిద్ధాంతం ఉండటది, కాంగ్రెస్ పార్టీ మాకు సిద్ధాంతం ఉండంటది, బీజేపీ అయితే నేను హిందూ పార్టీ నాకు సిద్ధాంతం ఉండటది. మున్సిపల్ ఎన్నికల్లో మీరు చూసారు కదా, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీ వాడు టిఆర్ఎస్ వాడు పొత్తు పెట్టుకున్నాడు. భువనగిరిలో, మాది భువనగిరి జిల్లా కదా, మల్లన్నది నాది, భువనగిరిలో కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు టిఆర్ఎస్ వాడు కలిసి ఒక కౌన్సిల్ నిలబెట్టారు. 3 పార్టీలు కలిసి పొత్తులు పెట్టుకున్నారు. మీ బిడ్డ మీ పొత్తులకు కాలం చెల్లింది, మీ అపవిత్ర పొత్తులకు, మీ అక్రమ పొత్తులకు కాలం చెల్లింది. 2029లో సామాజిక పొత్తులు జరుగుతాయి, ఒక బీసీ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది, ఇంకొక ఆయన పార్టీ పెట్టంటున్నాడు, ఎన్ని పార్టీలు వచ్చినా స్వాగతిద్దాం. కానీ అంతిమంగా 2029లో అందరం బీసీలను కలిసి పొత్తులు పెట్టుకున్నాం. గోల్కొండ కోట మీద ఈ పిడికడి శాతం లేనుడు రెడ్డికి సంబంధించిన వాడు జెండా ఎగరేత్తు, 90% ఉన్నటువంటి బహుజనులను ఎంట పెట్టుకుని గోల్కొండ కోట మీద ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి ఆ రిపరపరపని ఆ త్రివర్ణ పతాక ఎగరవేస్తుంటే మన శరీరంలో రక్తం ఉప్పొంగి పొంగి బొర్లుతుంటే అప్పుడు వస్తాయి మనకు చట్టాలు, అప్పుడు వస్తాయి మనకు రాజ్యం. మా సార్ అంటున్నాడు బీసీ సప్లాన్ పెట్టాలని. నేను అంటున్నా, 1000 ఏనుగులు తిన్న పిల్లి, 1000 ఎలుకలు తిన్న పిల్లి అంటే వెనకడికి ఒక సామెత ఉంది. 1000 ఎలుకలు తిన్నదంట పిల్లి, తింటనే ఉంటుంది కానీ తినమరిగిన పిల్ల 1000 ఎలుకలు తిన్న తర్వాత మెల్లగా నడుచుకుని పోతుందట. ఓలో ఉండి మళ్ళా లేకపోతే ఇంకో హరిశంకర్ అని అంటాడు, ఎక్కడ పోతున్నావు అన్నదట. ఊకో, నేను తీర్థయాత్రలు పోతున్నా, పుణ్యం దక్కాలన్నదట. 1000 ఎలుకలు తిన్నది, తీర్థయాత్రలు పోతుందట కాశీకి, పుణ్యం దక్కాలని. ఈ 1000 ఎలుకలు తిన్నటువంటి రేవంత్ రెడ్డి, ఈ 1000 ఎలుకలు తిన్నటువంటి కేసీఆర్, ఈ 1000 ఎలుకలు తిన్నటువంటి రామచంద్రరావు ఇవాళ తీర్థయాత్ర పోయినట్టు యాక్షన్ చేస్తుడు. ఈ ముగ్గురిని మనమందరం చాకిరేవు బండి మీద దెబ్బ గట్టిగా దెబ్బ వేస్తే, ఓటు అనే పోటుతోటి కొట్టుడు కొడితే ఏం చేస్తారు వాళ్ళు? శంకరగిరి మాన్యాల కాలిపోతారు. ఇక్కడనే కూతబెడుతున్న అసెంబ్లీకి మనం పోతామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఏది జరిగినా మన మంచి గురించి గుర్తు పెట్టుకోండి. ఏది జరిగినా మన మంచి గురించే. ఒక సంఘటన మన అందరిని ఐక్యం చేస్తుంది. ఇంకా విశాల సంఘటన
అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు